హాయ్. ధ్యానం ప్రారంభించిన తర్వాత మీకు కూడా ఇలా అనిపిస్తోందా? ధ్యానం చెయ్యకముందు బాగానే ఉన్నాను. కానీ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఆలోచనలు ఇంకా ఎక్కువయ్యాయి. నేను ధ్యానం చేయడానికి కూర్చుంటే గతం గుర్తుకొస్తోంది. భవిష్యత్తు గురించి భయం వేస్తోంది. అసలు ధ్యానం కాకుండా ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. అయితే మీకోసం ఒక శుభవార్త చెప్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు పెరగడం అది ఒక తప్పు కాదు. మీరు ధ్యానం సరిగ్గా చేస్తున్నారనేది సూచన. అంటే అది సరైన మార్గం అని తెలుపుతోంది. అసలది ధ్యానం పనిచేస్తుందో లేదో కరెక్ట్‌గా ఎప్పుడైతే మీరు ధ్యానంలో కూర్చున్నారో ఆలోచనలు ఎక్కువైనప్పుడే మీరు ధ్యానం సరిగ్గా చేస్తున్నట్టు. అదేంటిది అలా అంటారు? మీరు ధ్యానం చేస్తే ఆలోచనలు తక్కువ అవ్వాలి, మనసు శూన్యం అవ్వాలి కదా! కానీ మీరు ఆలోచనలు పెరిగితే కరెక్ట్ ధ్యానం అంటున్నారు. అనేది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. ఈరోజు మనం ప్రతి సాధకుడు అంటే ప్రతి ధ్యానం చేసే ప్రతి వ్యక్తి ఎదుర్కొనే ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. అంటే దీనికి ఆన్సర్ ఏంటి? లేకపోతే నేను సరిగ్గా ధ్యానం చేస్తున్నానా ఇలా ఆలోచనలు ఎక్కువైతే? అది ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మొదటగా ఒక చిన్న ఉదాహరణతో మొదలుపెడతాను. ఒక గదిలో చాలా రోజులుగా ఒక బూజు, మట్టి అంతా పేరుకుపోయి ఉంది. ఎక్కడ గది నిండా ఎడ్జెస్‌లో, కార్నర్స్‌లో, పైన సీలింగ్స్ అన్ని చోట్ల. అయితే మీకు ఒక రోజు అనిపించింది, ఛీ! ఇదేంటి రూమ్ ఇంత వరస్ట్‌గా ఉంది. సో, నేను క్లీన్ చేసుకోవాలి అని. అయితే మీరేం చేస్తారు? ఒక చీపురు తీసుకొచ్చి రూమ్‌ని క్లీన్ చేయడం మొదలుపెడతారు. అలా మొదలుపెట్టిన తర్వాత ఆల్రెడీ ఉన్న మట్టి మీరెప్పుడైతే చీపురుతో దులుపుతున్నారో, అప్పుడు ఇంకా ఎక్కువ అవుతదా? లేదా? ఎందుకు అప్పటిదాకా అతుక్కుపోయి ఉన్న గోడకి మీరొక్కసారి చీపురుతో దులిపినప్పుడు, ఆ మట్టి గాలిలోకి వస్తది. సో, అప్పుడు మీకేమనిపిస్తది? ఆ మట్టి ఇంకా ఎక్కువగా వస్తది. అలా అని చెప్పి మీరు తుడపడం ఆపేస్తారా? కాదు కదా! సో, ఇక్కడ గూడా అదే జరుగుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు ఎప్పుడు మీరు గమనించని మనసులో పేరుకుపోయిన ఆలోచనలు, మీరు ధ్యానంలో ఒక్కసారి ఎరుకు తెచ్చుకొని మీ మనసు మీద దృష్టి పెట్టుకునేసరికి, మీ శ్వాసను మీరు గమనిస్తూ మనసు లోపలికి వెళ్ళేసరికి, మీలో ఉన్న పేరుకున్న ఆలోచనలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా చీపురుతో కొట్టినట్టు ఈ ధ్యానంలో బయటకొచ్చేస్తున్నాయి. సో, అప్పటి వరకు ఏమవుద్దండి? ఆలోచనలన్నీ అంటే ఒక మట్టిలాగా, ఒక బూజులాగా ఎడ్జెస్‌కి అతుక్కుపోయి ఉండేసరికి మీకేం అనిపియలే. కానీ ఎప్పుడైతే ధ్యానంలో మీకు ఎరుకు తెచ్చుకోవడం మొదలుపెట్టారో, అప్పుడు ఆలోచనలన్నీ బయటికి రావడం మొదలైనయి. అవునా కాదా? ఇదే జరుగుతోంది. అందుకే సాధారణంగా ఉండే కన్నా ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువవుతున్నాయి. సో, ఇలా అయినప్పుడు చాలామంది అనుకునే పెద్ద తప్పేంటంటే, ధ్యానం వల్ల ఆలోచనలు పెరుగుతున్నాయి. లేకపోతే ఈ ధ్యానం సరిగ్గా చెయ్యట్లేదు. ధ్యానంలో ఆలోచనలు సృష్టిస్తున్నాను. నేను ధ్యానం సరిగ్గా చెయ్యట్లేదు. కాదండి. ధ్యానంలో ఎవ్వరు ఆలోచనల్ని సృష్టించలేరు. అంటే క్రియేట్ చేయలేరు. ఎందుకంటే ధ్యానం వల్ల దానికొక వెలుగునిస్తారు. అంటే ఒక చీకటి గదిలో చెత్తుంటే కనిపిస్తుందా? లేదు గదా! అలానే ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే మీలో ఉన్న పేరుకుపోయిన చెత్త అంటే అవసరం లేని ఆలోచనలు. చెత్త అంటే నేను తప్పుడు అనట్లేదండి. అవసరం లేని ఆలోచనలు పేరుకుపోయినప్పుడు ఈ ధ్యానం వాటికి వెలుగునిస్తది. అందుకే ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తున్నారో, ఆ ధ్యానం మీ మనసులో ఉన్న ఆలోచనలకి వెలుగులోకి రావడం మొదలవుతది. ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. మీరు ధ్యానం చేయడానికి కూర్చుంటే ఎక్కువగా ఏ ఆలోచనలు వస్తున్నాయి? గతమా? భవిష్యత్తా? లేదంటే వ్యక్తుల గురించా? లేకపోతే మీకు ఏదైనా భయమైన సంఘటనల గురించా? పదే పదే ఆలోచించే ఈ ఆలోచనలు ధ్యానంలో కూర్చున్నప్పుడు అది ఏంటో ఒక్క సెకండ్ అంటే ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని కామెంట్‌లో రాయండి. నేను ఎదురు చూస్తాను. మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. ధ్యానంలో ఎటువంటి ఆలోచనలు మీకొస్తున్నాయి? గతం గురించా? భవిష్యత్తు గురించి భయమా? లేదంటే గతంలో చేసిన తప్పుల గురించి, సంఘటనల గురించి బాధ? లేకపోతే ఒక వ్యక్తుల గురించా? ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ జేయండి. సో, కామెంట్ చేశారని భావిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మా గురువుగారు ఒక విషయం చెప్తూ ఉంటారు. ధ్యానం చేసేటప్పుడు మనసును బలవంతంగా ఆపడానికి ప్రయత్నించవద్దు. చాలా మంది ధ్యానంలో చేసే పెద్ద అనేకమైన తప్పిది. ఆలోచనలు వచ్చింది అంటే గమనించి దాంతో పాటు ఎళ్ళిపోతాం. లేకపోతే ఆలోచన తోసేస్తాం. అప్పుడేమవుతుంది? ఆ ఆలోచనలు ఇంకా బలంగా మీ ఎనకాల పడతది. మీరెప్పుడైతే ఈ మనసుకి నువ్వొద్దు, నువ్వొద్దని జెప్పేస్తే అప్పుడేమవుతదంటే, ఆ ఆలోచనలు ఇంకా బలంగా మీ ఎనకాల పడడం మొదలెట్టుద్ది. ఉదాహరణ, ఇప్పటి నుంచి ఒక నిమిషం పాటు కోతి గురించి ఆలోచించకండి.
ఏమైంది? మీ మనసు వెంటనే కోతి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఎందుకు? మనసు బలవంతంగా నిర్ణయించలేము. మీరు ఏదైతే వద్దన్నారో ఆ కోతి గురించి మీకు ఆలోచనలు మొదలువైనాయి. అవునా కాదా అండి? ధ్యానం అంటే ఆలోచనలతో యుద్ధం కాదు. అంటే నువ్వెందుకొచ్చావు? లేదంటే నువ్వు వెళ్ళిపో అనేది దాని మీద మనసు మీద ఒత్తిడి కాదు. మీరు ధ్యానం అంటే పరిశీలన. మీలో మీరు వెళ్ళడం. మీలో మీ ప్రయాణం ఒక జర్నీ. సో, ఈ జర్నీలో అనేకమైన అడ్డంకాలు అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని మీరు బలవంతంగా పుష్ చెయ్యొద్దు. ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు వస్తే ఏం జేయాలి మరి? దానిని ఆపడానికి ప్రయత్నించవద్దని ఇందాకే చెప్పాను. దాని వెనకాల వెళ్ళొద్దు. దానితో పోరాడొద్దు. కేవలం గమనించండి. మళ్ళీ మనసు మీదకు రండి. మీరు కేవలం ఆ ఆలోచనను గమనించండి. మీ మీ శ్వాస మీదకి రండి. మీ శ్వాస మీదకొచ్చి మీరు ఏదైతే ధ్యానంలో కూర్చొని ఏ సాధన అయితే మీ ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనించడానికి కూర్చున్నారో, ఆ శ్వాస మీదకే మళ్ళీ రండి. ఆ శ్వాసను గమనించండి. మళ్ళీ ఆలోచనొచ్చిందా? ఓకే. యాక్సెప్ట్ చేయండి. మీ పనికి మీరు రండి. అంటే మీ శ్వాసను మీరు గమనించండి. ఇంకో ఆలోచన వచ్చిందా? పర్వాలేదు. మళ్ళీ మీ శ్వాస. ఇంకో ఆలోచనొచ్చిందా? పర్వాలేదు. ఓకే. యాక్సెప్ట్ చేయండి. పరిశీలన. చూసి వదిలేయండి. దాని వెనకాల పడొద్దు. దాన్ని వద్దు అని కూడా అనొద్దు. చూడండి, వదిలేయండి, మళ్ళీ మీ శ్వాసకి రండి. ఇది మాత్రమే ధ్యాన సాధన. ఇక్కడ ఒక రహస్యం ఉంది. మొదట ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు నిరంతరం సాధన తర్వాత ఆలోచనల మధ్య ఖాళీ పెరగడం వస్తుంది. అంటే ఆలోచనకి, ఆలోచన మధ్యన చిన్న గ్యాప్. ఆ ఖాళీలో చిన్న వెలుతుంటది. అంటే ఏమీ ఉండదు. ఒక శాంతి, ఆనందం ఉంటది. ఆ ఖాళీలోనే నిజమైన ధ్యానం ఉంటది. అంటే ఫస్ట్ మీకు 100 ఆలోచనలు లేకపోతే 1,00,000 ఆలోచనలొచ్చినా ధ్యాన సాధన చెయ్యగా మీకు ఆలోచనలన్నీ తగ్గుకుంటూ వస్తాయి. అంటే అప్పుడు చివరికేమవుతదంటే, ఈ ఆలోచనకి, నెక్స్ట్ వచ్చే ఆలోచనకి మధ్యన ఒక చిన్న ఖాళీ ఉంటది. ఆ ఖాళీయే మీకు అక్కడ ఏమి ఉండదు. అక్కడే మీకు శాంతి ఉంటది. అక్కడే మీకు ఆనందంగా ఉంటది. అక్కడే మీకు మిమ్మల్ని మీరు గమనించుకునే చోటు అదే. కాబట్టి ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి. నిరాశ చెందకండి. అది అది ఏదో మీకు అడ్డంకం కాదు. అది మీ అవగాహన పెరుగుతోంది అనే సంగీతం. మీ మనసు శుభ్రతం అవుతుందనే ఒక మీకు ఇంటిమేషన్. అంటే మీకు మనసులో ఉన్న ఇటువంటి ఆలోచనలకి మీకు ఎరుకలోకొస్తున్నాయి. ఇన్నాళ్ళు పేరుకుపోయి అంటే ఒక గదిలో చుట్టూ పేరుకుపోయినయన్నీ ఎప్పుడైతే చీపురుతో దులిపితే బయటికి గాలిలో కలుస్తాయో, అలాగా మీ మనసులో పేరుకుపోయిన ఆలోచనలన్నీ వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. నిరంతరం ధ్యానం చేయండి. ఫలితాలు తప్పకుండా ఒస్తాయి. కానీ, ఇక్కడ ఫలితం గురించి ఆలోచించి మాత్రం ధ్యానం చెయ్యొద్దు. ఫలితాలు మీకు తప్పకుండా జరుగుతాయి. కాకపోతే, మీరు ధ్యానం కోసం మాత్రమే చెయ్యండి. ఇందాక నేనడిగిన క్వెషన్ మళ్ళీ చెప్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? ఆ ఆలోచనలు ఎలా మీరు ఏం చేస్తున్నారు ఆ టైంలో అనేది కూడా అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఎటువంటి ఆలోచనలొస్తున్నాయి? గతం గురించా? భవిష్యత్తు గురించా? వ్యక్తి గురించా? అనేది కామెంట్‌లో తెలపండి. సో, ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఇటువంటి వీడియోస్ ఇంకా మరిన్ని ఇంకా మేనిఫెస్టేషన్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఎలా వర్క్ చేయాలి? ఇంకా ముందరికి వెళ్ళడానికి ఏం చేయాలి? మన జీవితంలో సాధనని ఎలా తీసుకోవాలి? అసలు మనం ఎవరు? ఇటువంటి మరిన్ని టాపిక్స్ గురించి నేను కంప్లీట్ వీడియోస్ చేయబోతున్నాను. ఇకపై నుంచి మనకి లేట్ ఉండదు. స్కెడ్యూల్ టు స్కెడ్యూల్ ఫాలో అవ్వి వీడియోస్ పెడదామని నిర్ణయించుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని ఇంకోళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా ధ్యాన సాధన చేస్తూనే ఉండండి. మంచి మంచి పుస్తకాలు చదవండి. నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. అదే మన మాట. షేర్ టు ఎ సోల్ అండ్ మన ఇన్నర్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ.